ప్రజాపాలన అని చెప్పడమే గానీ, ఎక్కడా గూడా ప్రజలకేమైనా ఇబ్బందులు ఎదురైతే మాత్రం ప్రభుత్వం స్పందించడం లేదు అనే చెప్పుకోవాలి. ఇక తాజాగా జరిగిన దళిత మహిళపై ఘటన కూడంగా ఆహ్, నివ్వెరపోయేలా చేసింది యావత్ తెలంగాణ సమాజాన్ని. అయితే దానికి సంబంధించిన అధికారులను ఆమెను థర్డ్ డిగ్రీ చేసిన అధికారులనైతే సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ప్రభుత్వము ఎటువంటి అంటే డైరెక్ట్ ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టి గాని, ఇలాంటివి జరగనీయం అని చెప్పిన దాఖలాలు లేవు. అయితే ఈ దళిత సంఘానికి సంబంధించి, దళితులకు సంబంధించి కావచ్చు, ఇలాంటి వాళ్ళకు రక్షణ కరువైంది అని ఆ దళిత సంఘం నాయకులు అంటున్నారు. అయితే మనతో పాటు ప్రస్తుతం అంబేద్కర్ ఆజాదీ నాయకులు నరహరి గారున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, ఇటీవల షాద్నాలో జరిగిన ఘటన మీకు తెలిసే ఉంది. అయితే ఏంటి పరిస్థితి? ఇలా దాడులు జరగడం కొత్తేమీ కాదు. కానీ ప్రభుత్వాలు స్పందన ఒక్కో రకంగా ఉంటుంది. అయితే ఈ ప్రస్తుతం ఈ దళిత మహిళపై కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని మీరు ఏ విధంగా చూస్తారు? మొన్నటికి మొన్న మన కళ్ళ ముందు అతి నీచాతి నీచంగా దళితమైత సునీతను అతి దారుణంగా ఒక ఆడ మనిషిని చూడకుండా మగ పోలీసులు ఆ సిఐ రమేష్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రామరెడ్డి, ఆ రెడ్డి వర్గానికి చెందిన అతను వాళ్ళు కనీసం మహిళా పోలీసుల ఆధ్వర్యంలో కూడా ఆమెను ఇంటరాగేషన్ చేయకుండా అతి పాశవికంగా ఆమె ఒక చీర నిప్పి చెడ్డీలు తొడిగించి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఇది అమానుషం అని చెప్పి మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం ముక్తఖండంతో. ఈ దళితుల అభ్యున్నతికి పాటుపడతామని చెప్పే ప్రభుత్వాలు ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఇంతవరకు ఎలాంటి దళితుల అభ్యున్నతికి చేయలేదు. నిదర్శనం దళితులను ఇంకా దగా చేయడం, వాళ్ళను మొత్తం అడగకుండా వాళ్ళపై లేనిపోని నెపాలు మోపి వాళ్ళను టార్చర్ చేయడం ఇది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలకే చెల్లుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మా దళితుడైనటువంటి మా ఉప ముఖ్యమంత్రి మన మల్లు బట్టి విక్రమార్క కూడా దానిని పత్రికాముఖంగా కానీ లేక పబ్లిక్లో కానీ వాళ్ళ మీడియా పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఎక్కడ ఇలాంటి సంఘటనలు జరగనీయకుండా మేము హామీ ఇస్తున్నాం, చూసుకుంటాం అని చెప్పి ఎక్కడ చెప్పిన పాపన పోలేదు. అటువంటి ప్రభుత్వాలలో ఇటువంటి మా దళిత లీడర్లని చెప్పుకోవడానికి మాకే సిగ్గుగా ఉంది. మేమే ఎందుకంటే అక్కడ ఒక ఆడ మనిషిని అతి క్రూరాతి క్రూరంగా హింసించడం అంటే మన తల్లిని మన చెల్లిని అక్కడ ఒక్కసారి ఊహించుకుంటే అది మనం అసలు చెప్పనికి అలవిగానటువంటి మాటలు నాకే అది ఉంది. దయచేసి బట్టి విక్రమార్క గారు, నేను ఒక దళిత అంబేద్కర్ ఆజాదీ సంఘం అధ్యక్షునిగా నేను మీకు ఒక విన్నపం చేస్తున్నా. దీనిని విన్నపం అనుకోండి, సవాలే అనుకోండి. ఇక్కడ నుండి ఇటువంటి చర్యలు మళ్ళీ ఒకసారి పునరావృతం కాకుండా మీరు చర్య తీసుకోవాలని నేను మీకు విన్నవిస్తున్నా. ఎందుకంటే మీరు స్వతహాగా నిర్ణయం తీసుకునే శక్తి లేదు, మీకు ఆలోచన లేదు అని తేలిపోయింది. మొన్న మహిళా వ్యవస్థను చేసి కొడతామంటే దాంట్లో మీరు ఎలాంటి విషయాలలో స్పందించలేదు. కాబట్టి ఇకనైనా మీరు, ఎందుకంటే రెడ్డి ప్రభుత్వానికి ఒక లొంగిపోయి వాళ్ళ పరిధిలోనే మీరు మాట్లాడుతున్నారు అంటే దీనికి అగ్రకుల ఆధిపత్యంలోనే మీరు నడుచుకుంటున్నారు తప్ప మీకు స్వేచ్ఛ అంటూ లేదు. మీరు నిర్ణయాలు తీసుకునే అధికారం మీకు ఇంకా రానట్టుంది. దయచేసి మీరు ఇప్పటికైనా మన సమాజం గురించి, మన దళిత సమాజం గురించి మీరు మేల్కొని నిర్భయంగా నిర్మోహమాటంగా మీడియా ముందు మీరు ప్రకటించండి. అప్పుడు మిమ్మల్ని మేము గౌరవిస్తామని తెలియజేస్తూ, ఇంకోటి, ఈ ప్రభుత్వంలో మీరు అంతకుముందు దళిత బంధు విషయంలో కానీ దళితులకు ఎన్నో ప్రయోజకాలు ఇస్తున్నటువంటి గత ప్రభుత్వం దళితులకు చాలా మోసం చేసిందని చెప్పి మీరు దళిత బంధును బంద్ చేసినారు. అంబేద్కర్ అభయహస్తం ఇస్తా అన్నారు. కానీ మొన్న పెట్టిన బడ్జెట్లో ఎక్కడ దళితులకు మాటే లేదు. ఎక్కడ దళిత బంధు కాదు కదా, అది అంబేద్కర్ అభయహస్తం అనేది కూడా మీరు ఎక్కడ ప్రస్తావన తీసుకురాలేదు. ఇది మాకు చాలా సిగ్గుచెట్టు. ఎందుకంటే మీరు పెట్టిన బడ్జెట్ మొత్తం మా దగ్గర కూడా ఉంది కాబట్టి మేము ప్రతిదీ అణువున మా ఎస్సీలకు ఎంత, ఎస్టీలకు ఎంత మీరు ప్రకటించరు. ఆ యొక్క బడ్జెట్ పత్రాలను మా దగ్గర మేము క్షుణ్ణంగా చూసుకున్నట్టయితే దళిత బంధును ఎక్కడో మీరు వాడలేదు. దళిత బంధు పేరు తీసుకుంటే గత ప్రభుత్వానికి క్రెడిటబుల్ పోతుందని చెప్పి మీరు దాన్ని అంబేద్కర్ అభయస్థంగా పెట్టారు. కనీసం అంబేద్కర్ అభయస్థంగా పెట్టి 12,000 ఇస్తున్నారు. 12,000 కాదు కదా, దాన్ని మొత్తానికి పక్కదారిన పెట్టి పెంట కుప్పలో పడేసినట్టు మీరు చేసింది. కాబట్టి ఇప్పటికైనా మేము దళితులం మీకు ఓట్లు వేయలేదా? మేము మాలమాదిగలం మీకు లెక్కలో లేమా? మీరు ఎవరితోటి గెలిచినారు? ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలతోటి మీరు ఈ ప్రభుత్వం గద్దెనెక్కింది. నిన్నటికి నిన్న మీ ప్రభుత్వం ఏం చెప్పింది? బీసీల కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేస్తా అన్నది, 42% డిక్లరేషన్ ఇస్తా అన్నది. ఏమిచ్చింది?
ఎక్కడ చేసింది? మేము అడిగినరా? వీళ్ళు అడిగినరా? బీసీలు అడిగినరా? ఎస్సీలు అడిగినరా? అడగలేదే. నీ ఓట్ల గురించి ఓట్ల బిచ్చగానికి లెక్క నీకు ఓట్లు పడాలని చెప్పి బీసీలను మసిబుచ్చి మారేడుకాయ లెక్క చేసి నేను బీసీలకు ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పినావు. నిరుద్యోగులకు ఉద్యోగ భృతి 4000 లెక్క ఇస్తా అని చెప్పినావు. లేకపోతే ఇప్పుడు గ్రూప్ 1:100 చేస్తాను, గ్రూప్ 2 గ్రూప్ 3 2 lakhs ఉద్యోగాలు చేస్తాను, డిఎస్సి వాయిదా చేస్తాను. ఏం చేసినావు రెడ్డి గారు? మీ ప్రభుత్వంలో చెప్పింది ఒకటి చేసింది ఒకటి. దయచేసి ఇప్పటికైనా ఇటువంటి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి మేకవన్నీ పులి నాటకాలు చేసుకుంటూ మీ అగ్రవల ఆధిపత్యాన్ని మా మీద ప్రదర్శించినట్లయితే మేము చూస్తూ ఊరుకోమని చెప్పి మరొకసారి మనవి చేస్తూ, ఈ బీసీ డిక్లరేషన్ 42% ఏదైతే కామారెడ్డిలో ఇచ్చినవో నువ్వు దానిని తప్పకుండా తూచా తప్పకుండా అంబేద్కర్ ఆజాదీ సంఘం నుంచి నేను బీసీలకు మద్దతు ఇస్తూ రేపు 10వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీసీల సత్యాగ్రహ దీక్షలో పాల్గొంటున్నాం. దీని తర్వాత అక్కడక్కడ ఎక్కడ పడితే అక్కడ నిరాహార దీక్షలు చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేస్తూ మీరు కామారెడ్డిలో 42 మందితోటి డిక్లరేషన్ ఇచ్చింది కాబట్టి అదే 42 మందిలో అంబేద్కర్ ఆజాదీ సంఘం ఒకనిగా అంబేద్కర్ రాజా కలలు కన్నాడు. అంబేద్కర్ ఏం కలలు కన్నాడంటే నా ఎస్సీ ఎస్టీ బీసీలకు స్వతంత్రం వచ్చినాడే ఈ దేశం భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళు ఆధిపత్యం చెలాయించి అందలమెక్కి వాళ్ళు పాలకులు అయినప్పుడే మిగతా వాళ్ళకి అందరికీ సుపరిపాలన అందుతుందని చెప్పి అంబేద్కర్ కలలు కన్నాడు. కానీ అటువంటి కళలను మీరు కళ్ళలో చేస్తూ మీరు లేనిపోని మాటలు చెప్తూ మాతోటి ఆటలు ఆడుకోవద్దని మరొకసారి విన్నవిస్తూ రేపు జరగబోయే దీక్షను మేము విజయవంతం చేసుకుంటున్నాం. దాని తర్వాత 42 మందితో ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనకాడి వేయమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే అంబేద్కర్ అభయస్థం కింద మా దళితులకు ప్రవేశం మీరు ఇస్తాన్నదే ఇవ్వని అడుగుతున్నాం, మేమేం అడగలేదే. దయచేసి గత ప్రభుత్వం మీద అభాండాలు వేసారు, మీరైనా మంచిగా చేస్తారని మీకు మద్దతు ఇచ్చి మిమ్మల్ని గద్దెనెక్కించడం. ఇవాళ నా ముఖం నీకు గుర్తు రావట్లేదా? ఒక్కసారి నువ్వు వెనకకు తిరిగి నీ వీడియోస్ అన్ని రివ్యూ చేసుకో, నేను కనపడతానా లేదా? రేవంత్ రెడ్డి గారు మీరు ఏదో ఏదో అనుకోకుండా వచ్చి గ్యారెల బుట్టలు పడ్డట్టు మీరు పదవి అలంకరించారు. మీరు కరెక్ట్ పద్ధతిలో పదవిలోకి రాలేదు కాబట్టి మీకు ఈ రాజకీయ పరిపాలన చేయడానికి మీకు వస్తలేదు. నిజమైన రాజకీయ నాయకుడు ప్రజల యొక్క అవసరాలను తెలుసుకొని పాలన దిశగా అడుగులేస్తాడు. కానీ నోరుంది కదా అని చెప్పి చిల్లర మల్లర మాటలు వల్గర్గా ఒక రోడ్ల మీద కళ్ళు కాంపౌండ్ల కాడ వైన్ షాప్ల కాడ తాగి చిల్లరగా మాట్లాడుకుంటారు. అట్లాంటి మాటలు మీరు రాజకీయంలో మాట్లాడొద్దు, మీరు రాజకీయానికి తగదని కూడా నేను చెప్తా ఉన్నా. మీరు చేయాలనుకుంటే మీరు దయచేసి మీరు ప్రచారం చేసుకోవడానికి అవసరం వస్తారు కానీ పాలన చేయడానికి అవసరం రాదు అని చెప్పి నేను ఘంటాపథంగా చెప్తున్నా. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి గత ప్రభుత్వాలు గత ముఖ్యమంత్రులను కూడా ఎవరైతే ఏంది పేర్లు అవసరం లేదు, వాళ్ళను దూషించే విధానాన్ని ఇది పద్ధతి కాదు, రాజ్యాంగ బద్ధమైనటువంటిది కాదు. నువ్వు రాజ్యాంగం మీద ఒట్టేసి దేవుని మీద ఒట్టేసి నువ్వు ప్రమాణం చేసినవే ఇవే మాటలు మాట్లాడమని చేస్తా అని చెప్పి చేసినవా? ఈ చిల్లర మల్లర మాటలు బంద్ చేసుకో, ఈ రౌడీజన్ బంద్ చేసుకో. దయచేసి మాతో పెట్టుకోకు. మాకు ఇస్తాన్నదే ఇయ్యి, మేము అడగలేదు కదా, నేను ఇస్తాన్నదే ఇస్తానని చెప్పు. లేకపోతే నా నుంచి చేత కాదని చెప్పు, నువ్వు రాజీనామా చేసుకో. అయ్యా బట్టి విక్రమార్క, అయ్యా బీసీ నాయకులారా, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ బీసీ కుల జనాభా చాలా ఉంది. దయచేసి మీరు బయటకు రాకండి, అందరూ ఉండండి. మీ ముఖ్యమంత్రి గారి యొక్క మెడల్ వంచి ఈ కులగణన చేపియండి, ఈ డిక్లరేషన్ను అమలు చేపియండి. రేపు ముందు మీకు భవిష్యత్తు ఉంటుందండి మరొకసారి మీకు విన్నవిస్తూ జై పూలే, జై అంబేద్కర్, జై భీమ్.